కాలంలో రకరకాల రూపాల్లో ఎన్నడూ వినని ఈ ఛార్జీలు వేయడం, ఈ రకంగా 25 ఏళ్ళలో ప్రజలపై 2 లక్షల కోట్ల భారం పడుతుందని ఆందోళన ఇది అని చెప్పి వారు రాశారు. సరే, మీరు చెప్పిందే వాస్తవం అనుకుందాం. ఒకవేళ మేము చేయడం వల్ల 1,00,000 కోట్ల రూపాయలు మిగలట్లేదని మీ ఆలోచన అయితే, లేదా మేము ఇది చేయడం వల్ల మేము ప్రజల మీద భారం మోపామనేటువంటి మీ అభిప్రాయం అయితే, ఎంతకంటే నాణ్యమైనటువంటి విద్యుత్తు మేము అందిస్తామని చెప్పి మీరు చెప్పినటువంటి ఎన్నికల్లో హామీ నిజమైతే, ఒకవేళ మేము నిజంగా ఎక్కువకే కొనేసుకున్నాం అనేటువంటి అభిప్రాయం మీకు ఉండుంటే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి మనం ఆ ధైర్యం ఉందా చంద్రబాబు నాయుడు గారికి? అంటే ₹2.49 ఎక్కువ కొనేసాం ఆ రోజు మేము ప్రభుత్వంలో, నేను ఈరోజు అంతకంటే తక్కువ కొంటానంటే ఈ అగ్రిమెంట్ స్క్రాప్ చేసేమనండి, చేసి కొత్త అగ్రిమెంట్కి వెళ్ళి ₹2 కొనేమనండి, ₹1.99 కొనేమనండి. లేదా ప్రజల మీద అధిక భారం పడిపోతుందని అనుకుంటే రేట్లు తగ్గించమనండి, యూనిట్ ఛార్జీలు తగ్గించమనండి. చెప్పారు కదా నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తానని చెప్పి ఎన్నికల్లో చెప్పారు కదా. మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటారు నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వాలంటే కరెంటు ఛార్జీలు పెంచాలని చెప్పి చెప్తారు. అంటే జనం అంటే ఏ స్వామి చెప్పినట్టు పని అయినంత వరకు ఒకలాగా, పని అయిపోయిన తర్వాత ఒకలాగా. ఓడ దాటినంత వరకు ఓడ మల్లన్న, దాటిపోయిన తర్వాత బోడి మల్లన్న. అదాని నన్ను ఎన్నోసార్లు కలిశారు, దానికి దీనికి ఏం సంబంధం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన వచ్చి అదాని కలిస్తే ఆహో ఓహో. ఈయన మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అదాని సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు వారి డైరెక్టర్లు వచ్చి కలిస్తే ఆహా ఓహో ఈ రాష్ట్రానికి అద్భుతం జరిగిపోతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు వచ్చి కలవడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి అంశం. ముఖ్యంగా ఇదే అదానికి సంబంధించినటువంటి సంస్థకి రాష్ట్రంలో అనేక కార్యకలాపాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో వచ్చి ఇదే విశాఖపట్నంలో మన ఏదైతే మనం ఆల్మోస్ట్ 130 ఏకర్స్ ల్యాండ్ ఈ దీనికి సంబంధించి డాటా సెంటర్కి సంబంధించి ల్యాండ్ ఇచ్చాం. కృష్ణపట్నం పోర్ట్ ఉంది వాళ్ళకి. ఈరోజు అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ యాక్టివిటీస్లో భాగంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అనేక సందర్భాల్లో కలుస్తుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలడానికి వస్తే లంచాలు ఇవ్వడానికి వచ్చినట్టు, చంద్రబాబు నాయుడు గారిని కలడానికి వస్తే పెట్టుబడులు పెట్టడానికి వచ్చినట్టు. ఇది మిమ్మల్ని కలడానికి వస్తే రాష్ట్రం అద్భుతంగా మారిపోతుంది, ఏదో జరిగిపోతుందని చెప్పి కలరింగు, మమ్మల్ని కలడానికి వస్తే లంచాలు ఇవ్వడానికి మాకు వచ్చారని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం. సో ఈ రకంగా ఇంత తప్పుడు వార్తలు, ఇంత తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చి ఏం సాధించాలని, ఏదన్నా బేస్ ఉన్నటువంటి ఎలిగేషన్స్ ఇదే సంస్థకు సంబంధించి ఇదే సెక్కీతో అనేక రాష్ట్రాలు పక్కన ఉన్నటువంటి ఒరిస్సా కానీ, పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ, తమిళనాడు కానీ అనేక రాష్ట్రాలు కూడా ఇతరితర పవర్ కొనుగోలుకు సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నాయి. అదే సంవత్సరంలో ₹2.61 చేసుకున్నాయి. ఆ సంవత్సరంలో కానీ సెక్కీతో జరిగినటువంటి ఒప్పందాల్లో కానీ అత్యంత తక్కువ ధరకి ఒప్పందం చేసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. దీనికి సంబంధించి అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఏ రకంగా అది బూమరాంగ్ అవుద్దో తీరా చూస్తే ఎవరెవరితో మాట్లాడిస్తున్నారో చూసాం. ఇంకా అన్ని లోతులోకి వెళ్తే ఎవరు మాట్లాడుతున్నారో వారికి సమాధానం చెప్పాల్సి వస్తే అనేక ప్రశ్నలు లేవనెత్తాల్సినటువంటి పరిస్థితి వస్తాయి. దయచేసి ప్రజలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వాస్తవాలు, ఈరోజు మళ్ళీ వారి మీద చేసినటువంటి ఆరోపణలు, గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టాలి. ఈ తప్పుడు పత్రికలు చేస్తున్నటువంటి ఆరోపణలు
ఖండించాలి, ప్రజలకి వాస్తవాలు మరొకసారి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు ఈరోజు రావడం జరిగింది. దయచేసి ప్రజల ముందు వాస్తవాలన్నీ కూడా మీ ద్వారా పెట్టాలని, మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. సబ్జెక్ట్ మళ్ళీ అంతా డివైడ్ అయిపోతుంది. నేను ఇప్పటి వరకు మేము పెట్టడం ఏంటంటే ఆల్రెడీ మీరందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొని వెళ్ళి దాదాపు 20-25 రోజుల క్రితం ఈ కేసు కన్నా ఏ కేసు కన్నా అన్నీ అదే అంటున్నాం కదా, ఏ కేసుకు సంబంధించినా ఈ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి, కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి మాత్రమే మేము పనిచేస్తాం. వారిచ్చినటువంటి కేసులే మేము నమోదు చేస్తాం. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం కానీ ప్రజలు కానీ మాట్లాడడానికి వీల్లేదు అనేటువంటి వ్యవహారంతో ఉన్నప్పుడు మిమ్మల్నే మేము మీ దగ్గరికి రావాలి, మీ ద్వారా ప్రజలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయగలం తప్ప మేము అనేక కంప్లైంట్లు ఇక్కడ కాదు, విశాఖపట్నమే కాదు, అనేక జిల్లాల్లో అనేక కంప్లైంట్లు మేము పెట్టినా మా నాయకుడి మీద, మా పార్టీ నాయకత్వం మీద, మా పార్టీ మీద అనేక ఆరోపణలు చాలా వల్గర్గా దుష్ప్రచారం సోషల్ మీడియా చేసినా దాన్ని తీసుకొని వెళ్ళి వారి ముందు పెట్టినా సరే మాకు కనబడట్లేదు, వినబడట్లేదు అనేటువంటి రీతిలో ఈరోజు పోలీస్ శాఖ ఉంది. అది దురదృష్టకరం. ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ఈరోజు ప్రజలకు ముందుకి అనేక అంశాలను తీసుకొచ్చేటువంటి దానికి మీరు అందరూ ఉపయోగపడతారనేటువంటి ఉద్దేశంతో మీతోనే చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. క్లియర్గా చెప్పాము కదా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి విద్యుత్ కొనుగోళ్లు కానీ, ఆయన హయాంలో జరిగినటువంటి ఒప్పందాలు కానీ, వీటన్నిటిని కంపేర్ చేస్తే ఆయన హయాంలో డబ్బులు కట్టాల్సింది అంటే 2019 జూన్ మాసానికి వారు అధికారం దిగిపోయేటువంటి సమయానికి రాష్ట్రంలో డిస్కామ్లకి కట్టాల్సినటువంటి డబ్బు 86,000 కోట్లు, కేవలం 10,000 కోట్ల రూపాయలు కట్టేసి ఆయన చేతులు దులుపుకొని ఆయన దిగిపోయాడు. తిరిగి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత